బ్రతుకుతావని, దేవుని మాట వింటే నువ్వు జీవిస్తావని, దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావని, దేవుని మాట వింటే నువ్వు ఆయన స్వరూపులకు వస్తావని వాడికి తెలుసు కాబట్టే వాడొచ్చి నీ నెత్తి మీద కూర్చోగానే నీకు నిద్ర వస్తుంది. వాడు చేసే ప్లాన్ అదే. వాక్య వినేడు నిన్ను పాటల వరకు బాగానే ఉంటారు, ఆరాధన వరకు బాగానే ఉంటారు. వాక్యానికి వచ్చేసరికి వాడు ప్రతి ఒక్కరి నెత్తి మీద కూర్చొని చక్కగా నిద్రను కలగజేస్తూ ఉంటాడు. ఎందుకు? దేవుని మాటలు వినకుండా చేయడమే వాని లక్ష్యం. వాడు అంటాడట, వచ్చినవా రైట్, మన సమయానికి కూడా రానేడు. సమయానికి వస్తే ఎట్లా నువ్వు బాగుపడతావేమో అని సమయానికి కూడా రానేడు. ఎల్లులే ఆరాధన కదా, ఆ టైంకి వెళ్ళు. ఎందుకు? వాడు ఎందుకు రాయనుడు అంటే నువ్వు దీవించబడటం మనకి ఇష్టం లేదు అపవాదిగాడికి. అందుకని వాడు నేను సమయానికి రానియడు. నీ కుటుంబం బాగుంటాం మనకి ఇష్టం ఉండదు, నీ బిడ్డలు బాగుపడటం మనకి ఇష్టం ఉండదు, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడటం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఏదో ఒక టైం వెళ్ళు, ఆరాధన సమయంలో వెళ్ళు. 4 పాటలు పాడుతున్నప్పుడు నువ్వు కూడా వాళ్ళతో పాటు ఆరాధన చేయి. ఏదో అయిపోయిందా, ఓకే, పాటల ద్వారా అయిపోయింది. ఇక వాక్యానికి వచ్చేసరికి చక్కగా వాడు నెత్తి మీద కూర్చుంటాడు. వాడు ఎందుకు? నిన్ను వినేయుడు. నువ్వు వింటే బాగుపడతావని, నువ్వు వింటే దీవెనకరంగా మార్చబడతావని, నువ్వు వింటే పరలోకం పోతావని వాడికి తెలుసు. నీ యొక్క కుయుక్తి ఎరిగిన వాడు అపవాదిగాడు. అందుకనే చూడండి, ఎవరినైనా చూడండి, వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్క నిద్రపోతూనే ఉంటారు. వాని కుయుక్తి ఎరిగిన వాళ్ళైతే చక్కగా దేవుని యొక్క మాటలు వింటారు. వాని కుయుక్తిని ఎరగని వారు చక్కగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు, ఏం చెప్పేది కూడా వాళ్ళకి అర్థం కాదు. దేవుడు ఎంత మొత్తుకున్నా, దేవుడు ఎంత ప్రజలకు చెప్పినా, సేవకులు ఎంత చెప్పినా సరే మాట వినరు. ఎందుకు? వాళ్ళకి వినబడదు. ఆ టయానికి వాళ్ళని సాతానుగాడు నిద్రపుచ్చుతాడు. ఈనాడు మన కుటుంబాలు ఎందుకు దీవెనకరంగా మార్చటం లేదు? మన కుటుంబాల సమేతంగా ఎందుకు రావటం లేదంటే దేవుని యొక్క మాటల్ని హృదయంలో లేవు. ఎందుకు? విన్న ప్రతి మాట కూడా అపవాది ఎత్తుకొని పోతుండు. కాబట్టి మన కుటుంబంలో సమాధానం ఉండలేదు, మన కుటుంబాలలో నెమ్మది కలగటం లేదు, మన కుటుంబంలో ఐక్యత కలగటం లేదు, మన కుటుంబంలో ఆశీర్వాదం ఉండలేదు. ఎంతో కష్టపడి పని చేస్తున్నావు కానీ సిల్లుబడ్డ సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఎందుకు? దేవుని మాట నీలో లేదు కాబట్టి, దేవుని వాక్య ప్రకారం మీరు నడుచుకోవటం లేదు కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉంటుంది. మార్పు లేదు, మారు మనసు లేదు. ఆ గొంగలి పురుగు చూడండి, ఆ గొంగలి పురుగును చూస్తేనే ప్రతి ఒక్కరికి దీన్ని చంపేయాలని అంటాం. ఎందుకు? అది ఎక్కడ కుచ్చుకున్నా మంటలు వస్తాయి, అది ఎక్కడ కుచ్చుకున్నా బొబ్బలు వస్తాయి, అది ఎక్కడ కుచ్చుకున్నా చీదర. దాన్ని చూస్తేనే మనకి అసహ్యంగా ఉంటుంది. అవునా కదా? గొంగలి పురుగు నీ దగ్గరకు ఇట్లా వచ్చిందనుకో, నీకేమనిపిస్తుంది? వస్తే ఏం కాదులే, మంచిదేలే అనుకుంటావా? ఎందుకు? దాన్ని చూడంగానే విరక్తి, దాన్ని చూడగానే దాన్ని చంపాలన్న మనసు కలుగుతూ ఉంటుంది మనకి. ఎందుకు? దానివల్ల మనకి బాధే తప్ప సంతోషం ఉండదు. అది అనుకుంటుంది కదా, అందరు నన్ను చంపుతూ ఉండరు, నన్ను చూస్తే అందరూ కూడా చీ అంటున్నారని అది 21 రోజు కూడా ఏమి అన్నపానాలన్నీ మర్చిపోయి ఒక గూడు కట్టుకొని చిచిగా నాకు ఇలాంటి బుద్ధి వద్దు, నేను ఒక మంచిగా తయారు కావాలి, అందరు నన్ను చీ అంటారు అని తన మనసును మార్చుకుంటుంది. ఎట్లా అంటే 21 రోజు కూడా అది గూడు కట్టుకొని దాని ముండ్లన్నీ తీసేసుకొని అది చక్కగా లాస్ట్కి వచ్చేసరికి చీతకొక చిలకగా మారి ఎగురుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చీతకొక చిలకగా ఎగురుతూ ఉన్నప్పుడు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా దాన్ని చూసి సంతోషపడతా ఉంటారు, దాన్ని చూసి ఎంతో ఆనందపడతా ఉంటారు. ఎందుకు? అది రంగులుగా చక్కగా ఎగురుతూ ఉంటే మనకెంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అదే గొంగలి పురుగు ఉన్నప్పుడు
దాన్ని చూస్తే మనం చీదరించుకుంటాం. ఈనాడు ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితాలను దేవుడు చూసినప్పుడు చీదరించుకునేటట్టుగా ఉంటున్నాయి. మన బ్రతుకులను దేవుడు చూసినప్పుడు దేవునికి బాధ పెట్టే విధంగా ఉంటున్నాయి. ఆ గొంగలి పురుగు తన స్వరూపాన్ని మార్చుకుంది, తన బుద్ధిని మార్చుకుంది. కానీ ఈనాడు ప్రజలమైన మనము మన స్వరూపాలు మార్చబట్టలేదు, మన ఆలోచనలు మార్చబట్టలేదు, మన తలంపులు మార్చబట్టలేదని దేవుడు నిన్ను నన్ను బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. గొంగలి పురుగు తన స్వరూపాన్ని మార్చుకున్నట్టుగా ఈనాడు నీవు నేను మన పాత స్వభావాన్ని మార్చేసి, మన పాత మనసు తీసివేసి, మన స్వబుద్ధిని ఆధారము చేసుకోక దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ మనం ఎప్పుడైతే మనలో ఉన్న పాపాలన్నీ విడిచిపెడతామో అప్పుడే మనం మారు మనసు పొందినట్టు, అప్పుడే మన దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడినట్టు. ఆ గొంగలి పురుగు ఏ విధంగా తన మనసును మార్చుకుందో, అది ఎప్పుడైతే చితకొక చిలకగా ఉండి ప్రజలను సంతోష పెడతా ఉందో, మనము కూడా ఆయన స్వరూపంలోనికి మార్చబడినప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన స్వరూపంలోనికి మార్చబడదామా? దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతగానో దుఃఖిస్తున్నాడు. ఎందుకు? మనం మార్చబట్టలేదని, ఇంకా మనం మారటలేదని, మన హృదయంలో ఉన్న పాపమంతా మనం తీసివేసుకోవట్లేదని దేవుడు ఇంకా బాధపడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాం, నేను రక్షణ పొందిన, నాకు బాప్తిసం ఉంది, పరలోకం పోతాం అనుకుంటాం. బాప్తిసం తీసుకున్నంత వరకు బాప్తిసం తీసుకున్నానని చెప్పేసి మారు మనసు లేకపోతే పరలోకం పోము. ₹1,00,00,000 పెట్టి కారు కొన్నాం, ఉదాహరణకు చెప్తున్నా. ₹1,00,00,000 పెట్టి కారు కొన్నాం, కారులో పెట్రోల్ లేకపోతే చేరవలసిన గమ్యస్థానానికి చేరదు. ఆ కారులో పెట్రోల్ ఉంటేనే అది మనం ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి తీసుకొని వెళ్తుంది. ఈనాడు ప్రియాసంగా మా దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటూ ఉంటాం, నేను రక్షింపబడ్డా, బాప్తిసం తీసుకున్నా, దేవుని రక్తంలో కడగబడుతున్నా, దేవుని శరీరము రక్త మాంసం తింటున్నా, ప్రార్థన చేస్తున్నాను మనం అనుకుంటాం. అనుకున్నంత మాత్రాన మారు మనసు లేకపోతే అంత కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కారులో పెట్రోల్ లేకపోతే అది అక్కడే ఉంటుంది. మనము బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మారు మనసు లేకపోతే పరలోక రాజ్యానికి మనం పోం, పరలోక రాజ్యానికి వారసులము కాము. అందుకనే దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఈ దినము నువ్వు మారు మనసు పొందితే నీ కుటుంబాన్ని నువ్వు ప్రభు సన్నిధికి నడిపిస్తావు. ఈ దినము నువ్వు మనసు మార్చుకుంటే నీ కుటుంబస్తులందరినీ కూడా ప్రభు యొద్దకు నడిపిస్తూ ఉంటావు. ఈ దినము నువ్వు మారు మనసు పొందకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమంటున్నాడు దేవుడు. మారు మనసు లేకుండా ప్రార్థన చేసినా, పాటలు పాడినా, వాక్యం విన్నా, నీలో మార్పు అనేది లేకపోతే అది శూన్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ పేతురు కూడా చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 40 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 40. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. దేవునికి స్తోత్రం. పేతురు కూడా చెప్తున్నాడు ప్రజలకి. ఏమని చెప్తున్నాడు పేతురు? మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసము బాప్తిసం పొందండి, అప్పుడు దేవుని యొక్క ఆత్మను మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చూడండి, ఎంతమంది చెప్పినా మనము వినం. మార్పు లేని జీవితాలు, మారని జీవితాలు. ప్రార్థనకు వస్తాం, పాపం మారం. ప్రార్థనకు వస్తాం, అబద్ధాలు మానం. ప్రార్థనకు వస్తాం, ఇతరుల మీద లేనిపోయిన బండారాలు మానం. ప్రార్థనకు వస్తాం, హృదయాన్ని శుద్ధి చేసుకోం. ప్రార్థనకు వస్తాం, జీవితం పరిశుద్ధంగా ఉంచుకోము. ప్రార్థనకు వస్తాం, కళ్ళబొల్లి మాటలు మానం. ప్రార్థనకు వస్తాం, కుళ్ళు హృదయం నుంచి తీసుకోము. ప్రార్థనకు వస్తాం, కుట్ర మనలో ఉంటుంది. ప్రార్థనకు వస్తాం, ఇతరులను ద్వేషిస్తాం. ప్రార్థనకు వస్తాం, ఇతరులపై చెడ్డ మాటలు పలుకుతాం. సినిమాలు మారం, సీరియలు మారం, పాపం మానం, త్రాగుడు మారం, చెడ్డ అలవాట్లు మారం. ఇంకా ఎప్పుడు నువ్వు బ్రతికేది, ఇంకా ఎప్పుడు నువ్వు మారు మనసు పొందేది. దేవుని రాకడతో సమీపంగా ఉన్నది. దేవుడు నిన్ను బట్టి నన్ను దుఃఖపడుతున్నాడు. నా ప్రజలారా మార్పు చెందండి, నా ప్రియులారా మార్పు చెందండి. మీ మనసులను మార్చుకోండి. నా స్వరూపంలోనికి మీరు మార్చబడండి. నా పోలికగా మిమ్మల్ని సృష్టించుకున్నా మీరు ఆరని అగ్నిగుండాలు నశించిపోవటం నాకు ఇష్టం లేదు అని ప్రభువే చెప్తూ ఉన్నాడు అందరికీ. మారు మనసు పొందండి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి అయినా ప్రభువా, నేను బ్రతికున్నంత కాలము, నా ప్రాణంలో ఊపిరున్నంత కాలము ప్రభువా, నీ మాట నేను వింటానయ్యా. నీ మాటకు నేను లోబడతాను ప్రభువా. నీ వాక్య ప్రకారం జీవిస్తానయ్యా. నాలో ఎలాంటి కుళ్ళు ఉండకూడదయ్యా. నాలో ఎలాంటి కుట్ర ఉండకూడదయ్యా. నాలో ఎలాంటి ద్వేషము ఉండకూడదయ్యా. నాలో ఎలాంటి పాపము ఉండకూడదు. ఈ దినం నుంచి ఒక తీర్మానం చేసుకోండి. మనం మార్పు చెందకపోతే ఎన్ని వారాలు ప్రార్థనకు వచ్చినా వ్యర్థమే. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే నువ్వెంత చేసినా అది వ్యర్థమే. ఈనాడు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉంటే నీలో ఒక భయము కలుగుతూ ఉంటుంది. దేవుని మాట విన్నప్పుడు నిజమే ప్రభా, నీ మాట నేను వింటలేదేమో అయ్యా. ఈ భయంకరమైన పరిస్థితులను తప్పించయ్యా. ఈ సమస్యల నుంచి నన్ను విడిపించండి అయ్యా. ఈ కష్టాల నుంచి మమ్మల్ని తప్పించు ప్రభా. ఈ శోధల నుంచి మమ్మల్ని తప్పించు ప్రభా అని నువ్వు కన్నీరు కార్చే బిడ్డగా ఉంటావు. ఆ నినివే పట్టణస్థులు ఎప్పుడైతే సేవకుడు చెప్పి ఒక మాట చెప్పినాడు, ఆ పట్టణ ప్రజలందరూ కూడా రాజుతో సహితం, ప్రధానులతో సైతం, అధికారులతో సైతం, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా దేవుని మాటకు భయపడి దేవుని యందు విశ్వాసం ఉంచి గోనె పట్ట కట్టుకున్నారు. గోనె పట్ట అంటే ఏంటో తెలుసా? దానికి అర్థం మారు మనసు. గోనె పట్ట అనగా మారు మనసుకు సాదృశ్యం. గోనె పట్ట అనగా విచారముకు సాదృశ్యం. గోనె పట్ట అంటే మారు మనసుకు సాదృశ్యం. గోనె పట్ట అనగా విచారం అంటే బాధ. వాళ్ళు విచారముతో దేవుణ్ణి అడుగుతున్నారు, బాధతో దేవుణ్ణి అడుగుతున్నారు. వాళ్ళు గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఉపవాసం ఉండి దేవునికి మొర పెడుతున్నారు. గోనె పట్ట అనగా తగ్గింపునకు సాదృశ్యం. తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో మొర పెడుతున్నారంట. బాధతో యేసయ్యకి మొర పెడుతున్నారు. మారు మనసు కలిగి దేవునికి మొర పెడుతున్నారు. మారు మనసు పొంది మార్పు చెంది. అంత మాత్రమే కాదు, తగ్గింపు జీవితం కలిగి దేవునికి మొర పెడుతున్నారు. గోనె పట్ట అనగా తగ్గింపునకు సాదృశ్యం. గోనె పట్ట అనగా వాళ్ళ భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. గోనె పట్ట అనగా నిస్సహాయతకు సాదృశ్యంగా ఉంది. యోబును చూసినట్టయితే యోబు కూడా తనకున్న కష్టాన్ని బట్టి, శ్రమలను బట్టి గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని దేవునికి మొరపెడుతున్నాడు. నిస్సహాయ స్థితిలో, ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాడు యోబు. నిస్సహాయ స్థితిలో దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, నువ్వే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు, నీవే నాకు అయ్యా బలమైన దుర్గమయ్యా. అన్ని పోయినాయి, నీ మీద నేను ఆధారపడుతున్నాను అంటున్నాడు. గోనె పట్ట అనగా భక్తి జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని యందు భయభక్తి కలిగి
దేవుని యందు యథార్థతగా కలిగి, దేవుని యందు నీతి కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి ఆ యోబు దేవుని వైపు చూస్తున్నాడు. ఆ నినివే పట్టణ ప్రజలు దేవుని వైపు చూస్తున్నారు. తగ్గింపు స్వభావము కలిగి, విచారముతో మార్పు చెంది దేవునికి మొరపెడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియా సహోదరి సహోదరుడా, ఈనాడు ఆ గోనె పట్ట లాంటి జీవితం అనుకుందా? బూడిద అనగా కీడు రాకుండా. బూడిదకి సాదృశ్యం ఏంటో తెలుసా? కీడు నుంచి తప్పించబడటం, ప్రాణాలను రక్షించుకోవడం, ప్రాణహాని కలగకుండా ఉండటానికి బూడిద పూసుకునేవారు అప్పుడు. కానీ ఈనాడు మనము అలాంటి స్వభావం లేక, అలాంటి మారు మనసు లేక, ఇంకా మనము ఏదో వస్తున్నాం, ఆదివారం అందరు వెళ్తున్నారు నేను వెళ్తున్నాను, అందరు వింటున్నారు నేను వింటున్నాను, అలా ఆ రీతిగానే మనం బ్రతుకుతున్నాం తప్ప ఆయన స్వరూపంలోనికి ఇంకా మనం మార్చబట్టలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, వచ్చిన మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇకనైనా మీరు మారు మనసు పొందండి, ఇకనైనా మీ మనసులను మార్చుకోండి, ఇకనైనా నా వాక్యం మీ హృదయంలో భద్రపరచుకోండి, ఇకనైనా నా మాట ప్రకారం మీరు జీవించండి, నా సేవకులు చెప్పే ప్రతి మాటకు విలువీయండి. దేవుడు మనతో ఈ దినము హెచ్చరిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆ నినివే ప్రజలు ఆ మాటకు భయపడరంట వాళ్ళు. ఈనాడు మనం భయపడుతున్నామా? సేవకులు చెప్తారు, ప్రతి ఆదివారం రండి అమ్మ, ప్రార్థనకి రండి, మీ సమస్యలు పోతాయి. ప్రతి ఆదివారం మందిరానికి రండి, మీకున్న కష్టాలు పోతాయి. ప్రతి ఆదివారం దేవుని మాట వినండి, ఆ మాట మిమ్మల్ని బ్రతికిస్తుందంటే విన్నట్టే వింటారు. వాళ్ళ పనులు వాళ్ళే. అందుకనే మన కుటుంబాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అందుకనే మన కుటుంబాలు ఆత్మీయ అభివృద్ధిలోనికి రావటం లేదు. అందుకనే మన కుటుంబాలు ఆత్మలో మనం ఆనందించలేకపోతున్నాం. కష్టాలు రాగానే దేవుడు నాకు ఏం చేసిండని వెళ్ళిపోయేవారు అనేక మంది. ఎందుకు? దేవుని మాట వాళ్ళ హృదయంలో నిలబట్టలేదు కాబట్టి. దేవుడి మాట అంటే వాళ్ళకి భయం లేదు. ఎంతమంది సేవకులు వచ్చి వాక్యాలు అందించినా సరే ఈ చెవుతో విని చెవుతో వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక్కడున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? లేనట్టే ఉన్నారు. లేని వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే అందరు ఇక్కడే ఉన్నారా? చెప్పిన మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? ఏమన్నా మీకు బోధపడుతుందా? ఆ మాట మనం వింటే దేవుడు మనల్ని బ్రతికిస్తానంటున్నాడు. అందుకనే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అదే నా బాధలను నాకు నెమ్మది కలగజేస్తుంది. ఆయన వాక్యం మనల్ని స్వస్థపరుస్తూ ఉంటుంది. ఆయన వాక్యం మనల్ని మనం బాగు చేస్తూ ఉంటుంది. ఎప్పుడంటే ఆయన మాటలు మనం శ్రద్ధగా విన్నప్పుడు. నిద్రపోతూ వింటే మనకి ఏమి ప్రయోజనం ఉండదు. నిద్రపోతూ వింటే మనకు ఆశీర్వాదం రాదు. నిద్రపోతూ వింటే మన పరలోకం చేర్చబడం. శ్రద్ధ కలిగి దేవుని మాట వినాలి. ఈ దినము దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ దినము నా కుటుంబంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ దినము నా బిడ్డలతో ఏం మాట్లాడుతున్నాడని ఆశ కలిగి దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం ఎంతమంది ఆ విధంగా వస్తున్నాం? దేవుడంటే భయం లేదు మనకే. అందుకనే హబక్కు గ్రంథంలో ఉంటుంది. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో హబక్కు ప్రవక్త అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విన్నప్పుడు నాకు భయము. హబక్కు ప్రవక్త భయపడుతున్నాడు దేవుని మాటకి. హబక్కు ప్రవక్త దేవుని యొక్క మాటకు భయపడుతున్నాడు. కానీ ప్రజలను మనం భయపడలేదు దేవుని మాటకి. దేవుని మాటకి మనం భయపడితే ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా ప్రార్థనలోనే ఉంటాం. దేవుని మాటకు మనం భయపడితే పనికి వెళ్ళము,
దేవుని మాటకు మనం భయపడితే కుటుంబం అంతా కూడా యెహోషువ వలె దేవుని మందిరములో దేవుని ఆరాధిస్తూ ఉంటాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాము. హల్లెలూయా. దేవుని మాటకు భయపడుతున్నామా? చెప్పాలి. దేవుని మాటకు మనం భయపడితే, దేవుని మాటకు మనం విధేయత చూపితే, దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటే, దేవుని మాటకు మనం విలువిస్తే మన కుటుంబాలు ధన్యకరంగా మార్చబడతాయి. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మన కుటుంబాలు మేలుకరంగా మార్చబడతాయి. మన కుటుంబాలు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాము. హల్లెలూయా. ఈ దినము దేవుడు ఎంతగా చెప్తున్నాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఇకనైనా మనము చివరి దినాలలో మారు మనసు పొంది ఆయన స్వరూపంలోనికి మార్చబడి దేవుని వాక్య ప్రకారంగా ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఊహకు అందని మేలులతో దేవుడు మనల్ని నింపుతూ ఉంటాడు. ఎప్పుడు? దేవుని మాటకు మనం విధేయత చూపినప్పుడు, దేవుని మాటకు మనం భయపడుతున్నప్పుడు. హబకుకు ప్రవక్త భయపడ్డాడు దేవుని మాట విని. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. చూడండి ఎంత గొప్ప మాట. అసలు దేవుని యొక్క మాట తలంచుకుంటేనే భయము కలుగుతూ ఉంటుందంట. ఈనాడు మనకు ఆ భయం ఉందా? ఈరోజు ఆదివారం టయానికి మనం ప్రార్థనకు వెళ్ళాలన్న భయం ఉన్నదా? భయం కలిగి వస్తున్నామా మనం దేవుని మందిరానికి? భక్తి కలిగి వస్తున్నామా మనం దేవుని మందిరానికి? విధేయత కలిగి వస్తున్నామా మనము దేవుని మందిరానికి? చూడండి, గొప్ప గొప్ప ప్రవక్తలకే భయము. దేవుని మాటకు భయపడాలి. ఈనాడు జ్వరం వస్తే భయపడతారు, అప్పులు ఎక్కువైతే భయపడతారు, రోగం వస్తే భయపడతారు, ఏదైనా సమస్య వస్తే భయపడతారు, అనారోగ్యం వస్తే భయపడతారు. కానీ దేవుని మాట అంటే భయం లేదు. దేవుని మాట అంటే భయం లేకుండా జీవిస్తున్నాం మనం. కాబట్టి ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని మాటకు భయపడండి. దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. ఏ క్షణమో మన జీవితాలు, నీటి బుడగ లాంటి మన జీవితాలు, ఆవిరి లాంటి మన బ్రతుకులు, గడ్డి పూ లాంటి మన బ్రతుకులు ఎప్పుడు ఎక్కడ ఏమైపోతుందో తెలియదు. నీటిలో బుడగ ఎంతసేపు ఉంటుంది, అది ఎక్కడ టప్పుకుంటుందో తెలియదు. ఈయన మన జీవితాలు కూడా అలాంటియే. అలాంటి అని ఎరిగి మనము దేవుని సన్నిధికి వచ్చి భయము కలిగి, భక్తి కలిగి, వణుకు కలిగి, ప్రభువా ఈరోజు నాకు ఇచ్చావంటే అయ్యా నీకు వందనాలయ్యా, ఈ రోజంతా నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు వందనాలయ్యా. భయభక్తి కలిగిన వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తారంట. మనం బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు దేవుని కాపుదల. భయం ఉన్న వాళ్ళమైతే మందిరానికి రాకుండా ఉండము, మందిరాన్ని విడిచిపెట్టము, దేవుణ్ణి విడిచిపెట్టము. మనము భయము లేకనే దేవుని విడిచిపెడుతూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు కానీ, దేవుడిచ్చే ఆరోగ్యాలు కానీ, దేవుడిచ్చే సంపదలు కానీ పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఇక నుంచైనా మనం మార్పు కలిగి, మారు మనసు పొంది, పశ్చాత్తాపముతో ప్రభును వేడుకోవాలి. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నీ మందిరాన్ని విడిచిపెడుతున్నానయ్యా, నీ వాక్యాన్ని నేను వినలేకపోతున్నానయ్యా, నీ వాక్యము నా హృదయంలో దాచుకోలేకపోతున్నాను ప్రభువా.
ప్రతి ఆదివారం దేవుని యొక్క మాటలు మీకు అందిస్తున్నాడు దేవుడు. ఒక్క మాటైనా మన హృదయం నిలబడుతుందా? ఒక్క మాటైనా మన హృదయంలో నిలిచి ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనములు ఉంటుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. నా యందు మీరును మీ యందు నా మాటలు. చూడండి దేవుడు ఎంత అట్లా మాట్లాడుతున్నాడు. నా యందు మీరుండాలి, మీలో నేను ఉండాలి. అప్పుడు మీకు ఏది కావాలనో నన్ను అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని మాటలు మనలో లేకుండా, దేవుడు ఆయనలో మనము లేకుండా అడుగుతూ ఉంటాం, అయ్యా నన్ను దీవించు, అడుగుతూ ఉంటాం అయ్యా నన్ను కాపాడు, అడుగుతూ ఉంటాం అయ్యా నన్ను రక్షించు, అడుగుతూ ఉంటాం అయ్యా శోధ నుంచి తప్పించని. కానీ దేవుడు తప్పిస్తాడా? దేవుడు అంటాడు కదా, ఆ సామెతల గ్రంథం ఉంటుంది, సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించి చెప్పినను నా మాట వింటలేదు కాబట్టి. చదవం ఒకసారి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడట మరి హఠాత్తుగా నాశనం అవుతాడంట. ఎన్నిసార్లు గద్దించి సేవకులు చెప్పినా సరే లోబడినొల్లని వాడట, మాట వినని వాడు, మాటకు లోబడిన వాడు మరి తిరుగులేని హఠాత్తుగా నాశనం అవుతాడట. చదవం ఒకసారి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట. సేవకులు ఎన్నోసార్లు చెప్తా ఉంటారు, గద్దించి చెప్తా ఉంటారు మారుతారేమని. ఎన్నిసార్లు చెప్తా ఉంటారు, మారమ్మా, మారు 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 అన్నా సరే మారరు. ఎన్నిసార్లు గద్దించి వాక్యం చెప్పినా సరే మారని వారంట. దేవుని మాటకు లోబడిన వారు తిరుగురాని అంటే హఠాత్తుగా మరణిస్తారంట, నాశనం అయిపోతారంట. నేను చెప్పిన మాట దేవుని వాక్యం చెప్తుంది. కానీ దేవుని మాటకు మనం భయపడాలి, దేవుని మాట ప్రకారం మనం జీవించాలి. దేవుని మాట ప్రకారం మనం విధేయత కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనలందరినీ దేవుడు కాపాడుతానంటున్నాడు. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చి ప్రజలకు చెప్తున్నాడు, మారు మనసు పొందండి, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది, మారు మనసు కలిగి నా రాజ్యాన్ని వెదకండి, నా నీతిని వెదకండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కూడా చెప్తున్నాడు ప్రజలకి, మారు మనసు పొందండి. చూడండి, అదే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. ఆ అజ్ఞాన కాలములో దేవుడట చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడు మాత్రం చదవమ్మా. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తుండంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పడదాము. హల్లెలూయా. దేవుడాట అజ్ఞాన కాలములో దేవుడు ప్రజల్ని చూచి చూడనట్టుగా ఉన్నాడట. కానీ ఇప్పుడైతే మనుషులు అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పడదాము. హల్లెలూయా. దేవుడట ఇప్పుడు ఊరుకోడంట. ఆ కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ప్రజలకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడుతూ మారు మనసు పొంది దేవునికి యథార్థంగా జీవిస్తూ దేవుని మాట ప్రకారంగా నడుస్తూ ఆయన స్వరూపములోనికి మార్చబడాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా మనం మారు మనసు పొందుదామా? రక్షణ ఉంటే సరిపోదమ్మా. బాప్తిసం తీసుకున్నా కదా, అదే నన్ను పరలోకం నడిపిస్తుందంటే అది కుదరదు. బాప్తిసం కంటే ముందు మారు మనసు,
మారు మనసు కలిగి నువ్వు బాప్తిసం పొందితే పరలోక రాజ్యానికి మనం వారసులు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడంట. ఇట్నే ఒక దగ్గర సేవకుడు చెప్తా ఉండంట, అమ్మా మారు మనసు పొందు, మారు మనసు పొందు, రక్షింపబడు అనంటే ఎన్నిసార్లు చెప్పినా ఆమె మారు మనసు పొందలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ మనసు మార్చుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా దేవుని వాక్య ప్రకారంగా జీవించలేదు. తన ఇష్టానుసారంగా జీవించింది. ఈ లోకంలో ఉన్నప్పుడు తినటం, తాగటం, ఎంజాయ్ చేస్తూ, పాపము చేస్తూ, చెడు వ్యసనాలకి గురవుతూ, చెడు మార్గంలో నడుస్తూ చివరికి చనిపోయిందంట. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను వస్తానయ్యా ద్వారం తీయంటే, నీకు మారు మనసు లేదు. ఆ భూలోకంలోని సేవకులు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాట వినలేదు. నీకు మారు మనసు లేదు. నీ ఇష్టానుసారంగా జీవించావు, నీకు నచ్చిన విధంగా బ్రతికావు. కాబట్టి నువ్వు లోపలికి వచ్చే అర్హత లేదు. అప్పుడే పోయింది అవకాశం. ఎన్నోసార్లు సేవకుల్ని గద్దించి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు. కాబట్టి పో, నీ కొరకు నియమించిన అపవాదికి వాడి దూతలకు నియమించిన అగ్నిగుండం ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు అవకాశం లేదు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీ రక్షణను కాపాడుకుంటావా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక దేవుని మీద ఆధారపడుతూ, ప్రభువా నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నానయ్యా. దేవుడు అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణము. అందుకని సామెత గ్రంథంలో ఉంటుంది చూడండి, 28వ అధ్యాయం 13వ వచనము, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడంట. దేవుడు చెప్తున్నాడు, నీ పాపములు నువ్వు ఒప్పుకొనకపోతే, నీ పాపములు నువ్వు కప్పిపుచ్చుకుంటే నీకు ఆరని అగ్నిగుండమే. ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకుంటావో అప్పుడే నీకు పరలోక రాజ్యం, అప్పుడే నువ్వు మారు మనసు పొందగలుగుతావు. కానీ ఈనాడు ప్రజలు ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవట్లేదు. బాప్తిసం తీసుకుంటారు, మారు మనసు ఉండదు, మనసు మార్చుకోరు, తాగుడు బంద్ చేయరు, వ్యభిచారం బంద్ చేయరు, దొంగతనాలు బంద్ చేయరు, అబద్ధాలు బంద్ చేయరు, లేనిపోని మాటలు బంద్ చేయరు, చెడు వ్యసనాలకు గురవుతూ వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ అందరూ చూడటానికి బాప్తిసం తీసుకుంటాం. దేవుడి వాక్యం అంటుంది, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం ఉంటుంది, మనము పాపము చేసి, చూడమ్మా 1:9, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. ఇంకా కింద చదవమ్మా, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునుగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం, మన పాపాలను ఒప్పుకోకుండా మనం అనుకుంటాం, నాలో ఏ పాపము లేదు, నేను మంచిగానే ఉన్నా, మంచిగానే ప్రార్థనకు వస్తున్నా, మంచిగానే పాటలు పాడుతున్నా, మంచిగానే ఆరాధన చేస్తున్నా, మంచిగానే వాక్యాన్ని బోధిస్తున్నా, నాలో ఏ పాపము లేదని మనం అనుకుంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, మనము పాపము చేసి ఒప్పుకోవాలి. మనము పాపము చేసినమని ఒప్పుకొనిన ఎడల దేవుడు మన పాపాలను క్షమిస్తాడంట. మన దుర్నీతిని తప్పించి మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడంట.
చాలామంది మనం ఒప్పుకోము, కప్పుకుంటాం. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒప్పుకోకపోతే నీ పాపాలు క్షమించబడవు. నువ్వు ఒప్పుకోకుండా కప్పుకున్నావనుకో ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిందే. ఈనాడు ప్రజలు ఒప్పుకోలేకపోతున్నారు, మారు మనసు పొందలేకపోతున్నారు, మార్పు చెందలేకపోతున్నారు. మనం ఎప్పుడైతే ప్రభువా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించండి అయ్యా, నా వ్యసనాలను క్షమించండి అయ్యా, నా త్రాగు నుంచి విడిపించండి అయ్యా అని ఎప్పుడైతే కన్నీరు కార్చి యేసయ్య పాదాలు పట్టుకొని మన చేసిన తప్పిదములు, మన చేసిన మోసపు క్రియలు, మనం ఆడుతున్న అబద్ధాలు అవన్నీ ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని నన్ను క్షమించు ప్రభువా అని కన్నీరు కార్చి అడిగినప్పుడు దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. ఒప్పుకోకుండా నాలో ఏ పాపము లేదు అని మనం అంటాం కదా. మన పాపాలన్నీ మనం క్షమించకుండా నాలో ఏ పాపము లేదు, ఏ తప్పిదము లేదు, ఏ మోసము లేదని మనము అలాగే ఒప్పుకోకుండా నేను ఏ పాపము చేయలేదని మనం అనుకుంటేనంట యేసు ప్రభువునే అబద్ధికునిగా తయారు చేస్తామంట. మనం దేవుణ్ణే అబద్ధికునిగా తయారు చేస్తామంట. మనము ఆయన వాక్యము మనలో ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు ఎంతమంది ప్రజలు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు, యేసయ్యని అబద్ధికునిగా చేస్తున్నారు. ఎంతమంది ప్రజలు పాపాలు ఒప్పుకోకుండా, పాపాలు కప్పుపుచ్చుకొని ఎంతమందికి దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాం. ఈనాడు ప్రియా సహోదరి సహోదరుడా, ఆలోచించండి ఒక్కసారి. దేవుడు పదే పదే చెప్తున్నాడు, నీ పాపములు ఒప్పుకొని నువ్వు పరిశుద్ధినిగా ఉండు, నీ పాపములు ఒప్పుకొని నువ్వు మారు మనసు పొందు, నీ పాపములను ఒప్పుకొని నా యొద్దకి రా, నువ్వు పాపములను ఒప్పుకొని నా స్వరూపమునికి మార్చబడు. దేవుడు ఎంతగానో చెప్పినా ప్రజలు వింటలేదంట. కాబట్టి ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినమైనా సరే, ఈ సమయమందైనా సరే దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ దినము నీ పాపం ఒప్పుకుంటావా? ఒప్పుకొని ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఇప్పటి వరకు ప్రార్థనకు వస్తున్నాను కానీ నా పాపాలు నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలేదయ్యా. ఇంకా నేను పరిశుద్ధంగానే ఉన్నా నేను అనుకుంటున్నాను కానీ ప్రభువా నిన్ను నేను అబద్ధికునిగా చేస్తున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ప్రార్థిస్తారా? అందరూ కళ్ళు మూసుకుందాం, అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ దినము ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. మారు మనసు లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకములో ఎంతగానో దేవుడు సంతోషిస్తానంటున్నాడు. ఈ దినము నీకు మారు మనసు ఉన్నదా? 99 మంది అనీతిమంతులే ఉన్నారు, ఒక్కడు మాత్రము, ఆ 100లో ఒక్కడు మాత్రం నీతిగా బ్రతికిండు. ఆ ఒక్కని కోసం దేవుడు అంటున్నాడు, మారు మనసు లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు కలిగి ఒక్క పాపి విషయమై పరలోకమందు దేవుడు ఎంతగానో దేవుడు దేవదూతలు సంతోషిస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు ప్రియా సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడటం లేదా? నిన్ను గద్దించటం లేదా? నీకు బుద్ధి చెప్పటం లేదా? దేవుని మాటకి ఇకనైనా భయపడతావా? ఆనాడు నినివే పట్టణస్థులు, నినివే పట్టణ ప్రజలందరూ కూడా దేవుని మాటకు భయపడ్డరు. ఈనాడు ఆ భయము నీలో ఉంటే నీలో ఉన్న పాపాలను ఒప్పుకుంటావా? అయ్యా నేను పాపిని అని నేను పశ్చాత్తాపం పడి ప్రభు సన్నిధానంలో కన్నీరు గార్చి ప్రార్థించు. ఇంకా నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేదు కదా, నేను ఎవరు కనబట్టలేదు కదా, నాలో ఉన్న పాపము, నాలో ఉన్న ఆ సమస్త రుగ్మతలు, నాలో ఉన్న సమస్త ద్వేషము, కుళ్ళు కుట్ర ఎవరు నన్ను చూడలే కదా అని నువ్వు అనుకోవచ్చు. ఆ దేవాది దేవుడు ఆకాశము నుండి ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాడు. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రతి క్షణము పరీక్షిస్తున్నాడు. ఈ దినము ఆయనకు నువ్వు కనబట్టలేదా? ఆయన నిన్ను చూడలేదని నువ్వు అనుకుంటున్నావా? ఆయన అందరిని తేరి చూస్తున్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందు, ఆ పరలోక రాజ్యములో నీకు స్థానం ఉంటుంది అంటున్నాడు. ఇప్పటి వరకు కూడా నువ్వు చేసిన పాపపు క్రియలను విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా
త్రాగుని విడిచిపెట్టకుండా, వ్యభిచారాన్ని విడిచిపెట్టకుండా, మోసపు క్రియలు విడిచిపెట్టకుండా, ద్వేషాన్ని విడిచిపెట్టకుండా, కుళ్ళును విడిచిపెట్టకుండా, కుట్రాన్ని విడిచిపెట్టకుండా, అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టకుండా నిష్టానుసారంగా జీవిస్తున్నావా? పైకి నటిస్తున్నావా? నేను మంచివాడనే, నేను మంచిదాననే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నావా? ఆలోచించు ప్రియా సహోదరి సహోదరుడా. దేవుడంట అజ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ దినము దేవుడు నీకు ఆజ్ఞాపించటం లేదా? ఈ దినము నీతో దేవుడు నీకు ఆజ్ఞాపించటం లేదా? దేవుడు మారు మనసు పొందనే. ఇంకా ఒప్పుకోకుండా నువ్వు కప్పుకుంటే ఆ నిత్య నరకమే. ఇకనైనా దేవునికి అవకాశం ఇచ్చండి. ఈ దినము నీకు ప్రత్యేకంగా నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడేమో, నిన్నే దేవుడు దర్శిస్తున్నాడేమో. ఇకనైనా నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధానం పశ్చాత్తాపడి, ఆమె నినివే పట్టణస్థులు రాజుతో సహితము తన సింహాసనము దిగి గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలు, అల్పులేమి గనులేమి, ఉన్నవారేమి లేనివారేమి, పశువులేమి గొర్రెలేమి గొడ్లేమి అన్నీ కూడా ఉపవాసం ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడే ఆకాశము నుండి వారి మొరలు విని వారి కన్నీటిని చూసి, వారి యొక్క తగ్గింపు జీవితాన్ని చూసి, వారి యొక్క బాధను చూసి, వారి యొక్క మారు మనసును చూసి దేవుడే తన మనసును మార్చుకొని ఆ వస్తానన్న కీడుని, ఆ దేశమే, ఆ పట్టణం మీదకి ఆ తెగులును రప్పించకుండా దేవుడు వారిని కాపాడినాడు, వారిని రక్షించినాడు. దేవుడు ఈనాడు నీ మీదికి కానీ, నీ కుటుంబం మీదికి కానీ ఏ తెగులు కానీ, ఏ కీడు కానీ రాకుండా, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి అయ్యా అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఆ రాబోయే ఉగ్రత నుంచి దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు. ఆ రాబోయే కీడు నుంచి దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు. ఈ దినము నీ పాపాన్ని ఒప్పుకుంటావా? మారు మనసు పొందుతావా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. ఇన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యము నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యము నీకుందా? నిలచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు
మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు ఏది నీ వెంట రాదులే. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు ఏది నీ వెంట రాదుగా, ఏది నీ వెంట రాదుగా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు. పరిశుద్ధాత్మదేవా, ఇప్పటి వరకు నాయనా నీ మాటలు నీ బిడ్డలకు అందించిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ఏ బిడ్డ అయితే ఈ దినము మారు మనసు పొంది అయ్యా వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారో అయ్యా, ఎవరైతే నేను పాపి, నేను మంచిగానే ఉన్నా, నేను పరిశుద్ధినే అని వాళ్ళ పాపాలు ఒప్పుకోకుండా అయ్యా నిన్ను అబద్ధికునిగా చేస్తున్నారో, దయతో ఎవరైతే అలా ఉన్నారో వారిని క్షమించండి. ఎవరైతే పాపాలు ఒప్పుకుంటున్నారో ప్రభా వారిని దీవించండి. ప్రభానికి వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా, విన్న ప్రతి మాట కూడా ప్రతి బిడ్డ హృదయంలో అది ఫలించి అభివృద్ధి పొందునుగాక. ఆ వాక్య ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకుందురుగాక. ప్రభా నీ వాక్యము నీ బిడ్డలు నాయన నెమ్మరి వేసుకొని ఆ వాక్య ప్రకారం ప్రతి ఒక్కరు జీవించినట్లుగా కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరము